ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మహాభారతం పంచమ వేదం. అటువంటి మహాభారతాన్ని, దాంట్లో మొదటిదైనటువంటి ఆది పర్వాన్ని ఫుల్ఫిల్ యువర్ గోల్స్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా చిరంజీవి అశ్విన్ బాబు ఈ ఛానల్ని పెట్టాడు. యువకులకి, ముఖ్యంగా యువతీ యువకులకి మహాభారతాన్ని పరిచయం చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి ఈ ఛానల్లో 16వ భాగంలో లక్క ఇంటి యొక్క దహనం, పాండవులు కారడువుల్లో ఆ రాత్రి నివసించటం, హిడింబాసురుడి యొక్క వధ, హిడింబను భీముడు పెళ్లి చేసుకోవడం, తత్ఫలితంగా ఘటోత్కచుడి యొక్క జననం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఈ రోజున 17వ ఎపిసోడ్లోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఘటోత్కచుడు జన్మించాడు. వెంటనే పెద్దవాడైపోయి పాండవుల దగ్గర సెలవు పుచ్చుకొని ఎప్పుడు వాళ్ళకి అవసరమైతే అప్పుడు ప్రత్యక్షం అవుతాను అనేటువంటి మాటిచ్చి తల్లిని వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఇక తర్వాత జరిగినటువంటి కథని మనం చెప్పుకుందాం. ఓ జనమేజయ మహారాజా, పాండవులు దట్టమైనటువంటి అరణ్యంలోకి ప్రవేశించారు. ఎదురుపడినటువంటి ఘాతుక మృగాలని చంపేస్తూ, రమణీయమైనటువంటి వనాలని, సుందరమైనటువంటి సరోవరాలని చూసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు అని వైశంపాయనుడు చెబుతూ ఉన్నాడు. అయితే అరణ్యంలో ఉన్నా కూడా అధ్యయనాన్ని వాళ్ళు మర్చిపోవటం లేదు, తపస్సు మర్చిపోవటం లేదు. అంటే క్షత్రియులు కూడా వేదాధ్యయనాన్ని సాగిస్తూ ఉన్నటువంటి విషయం మనం మర్చిపోకూడదు ఇక్కడ. ఆ విధంగా వాళ్ళు అడవిలో చరిస్తూ ఉండగా హిడింబి చెప్పినటువంటి ప్రకారంగా వేదవ్యాస మహర్షి అక్కడికి వచ్చాడు. వెంటనే హిడింబి వాళ్ళందరి యొక్క స్మృతి పథంలో తళుక్కున మెరిసింది. అందరూ వ్యాస మహర్షికి సాష్టాంగ దండ ప్రణామాలు చేశారు. వ్యాసుల వారు ఒక చెట్టు కింద కూర్చున్నాడు. వీళ్ళందరూ ఆయనకు ఎదురుగ్గా కూర్చున్నారు. ఓ పాండుపుత్రులారా, మీకు జరిగినటువంటి ఘోరమైనటువంటి సంఘటన నాకు తెలిసింది. మీ పట్ల దుర్యోధనుడు అనుచితంగా, అమానుషంగా ప్రవర్తించాడు. అయినా మీరు విచారించకండి. ఎందుకంటే విధి అనేది బలీయం, ఎవ్వడికి కూడా ఉల్లంఘనీయం కాదు. విధిని అతిక్రమించి ఎవ్వరూ ప్రవర్తించలేరు. ఓ నాయనలారా, నేను భవిష్యత్తులో జరగబోయేదాన్ని దర్శించి మీకు చెబుతున్నాను. మీకు చక్కటి భవిష్యత్తు ఉంది. మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు.
అయితే ప్రస్తుతం మాత్రం మీరు దీనావస్థలో ఉన్నారు. అందుకే మిమ్మల్ని పలకరించి మీకు ధైర్యాన్ని చెప్పడానికి, ఆ తర్వాత మీరు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని మీకు బోధించడానికి నేను వచ్చాను అన్నాడు. ఓ ధర్మరాజా, ఇక్కడికి సమీపంలో ఒక అందమైనటువంటి నగరం ఉంది. అక్కడ మీరు హాయిగా కొంతకాలం గడపవచ్చు. ఓ పాండుపుత్ర, నాకు మీరు కౌరవులు ఇద్దరూ సమానమే. కానీ ఇప్పుడు మీరు దీనావస్థలో ఉన్నారు. పైగా ఇంకా మీకు వివాహాలు కూడా కాలేదు. దీనుల పట్ల, చిన్నవాళ్ల పట్ల పెద్దలకు ఎక్కువ ప్రేమ ఉండటం అనేది సహజమే కదా. అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని మరొక్కసారి వ్యాసుడు చెప్పాడు. వ్యాస మహర్షి మహాజ్ఞాని, సాక్షాత్తు నారాయణుడి యొక్క అవతారమే. భాగవతం చెప్పింది ఈ మాట. 21 అవతారాల్లో వ్యాసుడి అవతారం కూడా ఒకటి. అయితే వ్యాసుడు పాండవుల దగ్గరకు వచ్చి, నేను మీకు మేలు చేయడానికి వచ్చాను అని చెబుతున్నాడు. అందువల్ల వ్యాసుడు పాండవ పక్షపాతి కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. వ్యాసుడిని కూడా తప్పుపడుతుంటారు. మహానుభావులు ఉన్నారు. ఈ అభియోగానికి మరొకరు ఆలోచించి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. వ్యాసుడే స్వయంగా చెప్పేశాడు. ఏమని చెప్పాడు? మీరిద్దరూ నాకు సమానులే అంటున్నాడు. కానీ ప్రస్తుతం మీరు దీనావస్థలో ఉన్నారు కాబట్టి, కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను మీకు మేలు చేయటానికి వచ్చాను, మీకు ఉపాయం చెప్పడానికి వచ్చాను. అంటే దయ అనేది ఈ ప్రపంచంలో ఉన్నందుకు దాన్ని చూపవలసినటువంటి ఆవశ్యకత ఎవరి మీద? కేవలం దీనావస్థలో ఉన్న వాళ్ళ మీదే కదా దయ చూపాల్సింది. అందుకని వచ్చినట్టు చెప్పాడు. కుంతీదేవితో చెబుతున్నాడు, అమ్మా కుంతి, నీ పెద్ద కొడుకు ధర్మరాజు సమస్త భూమండలాన్ని శాసిస్తాడు. నీ బిడ్డలు రాజసూయ, అశ్వమేధ యాగాలు కూడా చేస్తారు భవిష్యత్తులో అని పలికి వాళ్ళందరినీ ఏకచక్రపురానికి తీసుకొచ్చి అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని వాళ్లకు చూపించాడు. ధర్మరాజా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. దేశాన్ని, కాలాన్ని అర్థం చేసుకుంటూ ఎవడైతే జీవనం సాగిస్తాడో వాళ్ళు మాత్రమే సుఖిస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రచ్ఛన్న వేషాలతో ఉండాలి. మేము రాజకుమారులు అనేటువంటి విషయాన్ని మర్చిపోండి అని హెచ్చరించాడు. నాయన, కొద్ది రోజుల్లోనే మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పగానే పాండవులందరూ వేదవ్యాసుల వారికి మళ్ళీ ప్రణామం చేశారు. వ్యాసుడు వెళ్ళిపోయాడు. ఏకచక్రపురంలో వీళ్ళు ఒక బ్రాహ్మణ కుటుంబం దగ్గర ఉంటున్నారు, జీవనయాత్ర సాగిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు కూడా బ్రాహ్మణ వేషాల్లోనే ఉంటున్నారు. అందువల్ల భిక్షాటనమే ప్రధాన వృత్తిగా చేసుకొని బతుకుతున్నారు. ఏకచక్రపురంలో ఉండే వాళ్ళందరికీ ఈ పాండవుల మీద ప్రేమాభిమానాలు ఏర్పడ్డాయి. ఎందుకని? మన యొక్క ప్రవర్తనే మనల్ని ప్రేమించేటట్టుగా చేస్తుంది. అందరూ గౌరవంగా చూసుకునేవాళ్ళు. వాళ్ళ యొక్క ఆచార విచారాలని, గుణ రూపాలని చూసి వీళ్ళు యాచకులు అని అంటే ఆ ప్రజలు అంగీకరించలేకపోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులాగా ఉన్నారు. ఎవడైనా తేజస్సును దాటి పెట్టగలడా? సూర్యుడిని ఎవడైనా అరిచేత్తో అడ్డం పెట్టి ఆపగలడా? అది వీళ్ళు పుట్టింది దైవాంశ సంభూతులుగా, మంగళకర లక్షణాలతో ఉన్నారు వీళ్ళు. అందువల్ల వీళ్ళు ప్రభువులై రాజ్యాలు పరిపాలించాలి. అంతేగాని
విధి వక్రించినందువల్ల మాత్రమే వీళ్ళు భిక్షాటన చేసుకొని బతుకుతున్నారు అని ఆ ఏకచక్రపుర వాసులు అనుకుంటూ ఉన్నారు. ఈ పాండవులు 5 మౌన వ్రతంతో భిక్షను స్వీకరించేవాళ్ళు. వాళ్ళ పట్ల గౌరవం ఉండటం వల్ల ప్రజలు వాళ్ళకి ఎదురొచ్చి భిక్షను ఇచ్చేవాళ్ళు. ఎక్కడా వాళ్ళు వేచి ఉండే పని ఉండేది కాదు. బంధు మర్యాదతోటి అర్పించేవాళ్ళు. అయితే ఈ విధంగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని అమ్మగారికి ఇచ్చేవాళ్ళు. ఆ కుంతీదేవి వాళ్ళు తెచ్చినటువంటి ఆహారాన్ని 2 భాగాలు చేసేది. ముందు ఒక భాగాన్ని భీముడికి ఇచ్చేది, 2వ భాగాన్ని మిగిలిన వాళ్ళందరికీ పంచి నలుగురికి ఏ కొద్దో మిగిలితే తాను తినేది. తల్లి చూడండి ఎంత గొప్పదో. అంటే ఎవడు ఎంత తినగలుగుతాడో తల్లికి మాత్రమే తెలుసు. అందుకని తల్లి కడుపు చూసి అన్నం పెడుతుంది. ఈ విధంగా వాళ్ళు ఏకచక్ర పురము యొక్క పరిసర ప్రాంతాలతో అక్కడ ఉంటూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఆనందంగా గడుపుతూ ఉన్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ఒకనాడు పాండవులు భిక్షాటనకు వెళ్ళారు. 4 వెళ్ళారు కానీ భీముడు మాత్రం వెళ్ళాల. వాళ్ళ అమ్మ దగ్గరే ఉన్నాడు. వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ఇంటిలో భయంకరమైనటువంటి ఏడుపులు వినపడ్డాయి. వాళ్ళ యొక్క ఆర్తనాదాలు విని కుంతీదేవి హృదయం ద్రవించిపోయి, నాయనా భీమా, మనం ఈ ఇంటి వాళ్ళ యొక్క నీడలో హాయిగా బతుకుతున్నాం. వీళ్ళకి ఏదో దుర్భరమైనటువంటి ఆపద వచ్చినట్టుగా నాకు అనిపిస్తోంది. వీళ్ళకు వచ్చినటువంటి ఆపద నుంచి రక్షించే అవకాశం మనకు కలిగితే మన జీవితం ధన్యమవుతుంది, మన రుణం కూడా కొంత తీరుతుంది నాయన అన్నది కుంతి. అమ్మా, అయితే నువ్వు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకు వచ్చినటువంటి ఆపద ఏంటో తెలుసుకో. ఆ తర్వాత మన శక్తి కొలది ప్రయత్నం చేసి వాళ్ళ ఆపదను పోగొట్టే ప్రయత్నం చేద్దాం అన్నాడు భీముడు. కుంతి లోపలికి వెళ్ళింది. ఆ ఇంటి యజమాని దుఃఖంతో భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. ఛీ, ఈ జీవితానికి ధిక్కారమే. అసలు మానవ జీవితమే నిస్సారం, నిరర్థకమైంది, దుఃఖానికి హేతువైంది, పరాధీనమైంది, అప్రియమైంది కూడా. నా మాట నువ్వు వినలేదు. నేను ఎప్పుడో చెప్పాను ఈ ఊరు విడిచి వెళ్ళిపోదామని. కానీ ఇది నా జన్మస్థలం, నా సొంత ఊరు అని ఇక్కడే నువ్వు కూర్చున్నావు. అదే ఇవాళ మనకి మరణస్థానం అయింది. ఇప్పుడేం చేయాలి? మీలో ఎవరిని బలి చేయాలి అని అంటున్నాడు భార్యతోటి. భర్త అంటున్నాడు, ఓ భార్యామణి, నువ్వు పరమ సాధ్వివి, పతివ్రత శిరోమణివి, భార్యగా నాకు అనుకూలవతివి. అందువల్ల నిన్ను రక్షించడం అనేది భర్తగా నా ధర్మం. భర్త అంటే భరించేవాడు. నిన్ను మృత్యుపాలు చేయలేను. బాలుడైనటువంటి ఈ కుమారుణ్ణి త్యాగం చేయలేను. నిస్సహాయురాలై ఒక ఇంటికి కోడలుగా వెళ్ళవలసినటువంటి మన కూతురును కూడా బలి చేయలేను. అందువల్ల నేను మరణించడం కంటే మరో మార్గం నాకు కనపట్టలేదు. నేను పోతే మీరెలా జీవిస్తారు అనేటువంటి బాధ మాత్రం నన్ను పట్టి పీడిస్తోంది అని ఏడుస్తున్నాడు ఆ ఇంటి యజమాని. అతన్ని ఓదారుస్తూ భార్య అంటున్నది, ఇక్కడ చూడాలి మనం ఎవరు ఎంత త్యాగమూర్తులో. ఏమండి, ఎందుకట్టా విచారిస్తున్నారు? పుట్టిన వాళ్ళు ఈ లోకంలో గిట్టకుండా ఎవరైనా ఉన్నారా? అంటే పుట్టినటువంటి ప్రతి ప్రాణి ఏదో ఒకరోజు మరణించాల్సిందే కదా. మీరు మగవారు, కన్న తండ్రి, అందువల్ల మీరు బిడ్డల్ని జాగ్రత్తగా కాపాడగలరు. నా జీవితాన్ని రాక్షసుడికి సమర్పించేస్తాను. భర్త కోసం ప్రాణత్యాగం చేయటం అనేది అన్ని ధర్మాలలో కూడా ఉత్తమోత్తమైనటువంటిది అని వేదం కూడా చెబుతోంది కదా. ఓ నాథ, ఇది ఈ అదృష్టం
అందరికీ ప్రాప్తించేది మాత్రం కాదు. మీరు లేకుండా నేను ఉన్నా కూడా ప్రయోజనం లేదు. బిడ్డలను నేను పోషించగలిగిన స్థితిలో లేను. వాళ్ళ యొక్క వివాహాలు నేను చేయలేను. ఓ నాథ, నీళ్లు ఇంకిపోయిన చోట చేపలు ఏ విధంగా నశించిపోతాయో అదేవిధంగా రక్షకు లేనటువంటి కుటుంబంలో పిల్లలు మరణిస్తారు. కాబట్టి బిడ్డలకి తండ్రిగా మీ అవసరమే ప్రధానంగా ఉంది. ఓ నాథ, స్త్రీని చంపకూడదని శాస్త్రవేత్తలు అంటారు. ధర్మజ్ఞుల్లో దుష్టులు ఉన్నట్లుగానే రాక్షసుల్లో కూడా ధర్మబుద్ధి కలిగిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు. ఒకవేళ నా అదృష్టం బాగుండి ఆ రాక్షసుడిలో కనుక ధర్మబుద్ధి కలిగితే నన్ను విడిచిపెట్టచ్చు, నేను బతికి బయటపడచ్చు. కాబట్టి మీరుండండి, నన్ను వెళ్ళనివ్వండి అని ఆ ఇల్లాలు అంటూ ఉంటే ఆ యజమాని బిగ్గరగా ఏడుస్తూ భార్యని గుండెలకు హత్తుకున్నాడు. వెంటనే కూతురు అంటోంది, ఓ తల్లిదండ్రులారా, మీరు సర్వం తెలిసినటువంటి వాళ్ళు, దుఃఖపడద్దు, నా మాట కూడా వినండి. ఆడపిల్లగా పుట్టినటువంటి నేను ఏదో ఒకరోజు పుట్టినీళ్ళు విడిచిపెట్టి మెట్టినింటికి వెళ్ళవలసిందే కదా. ఎప్పుడో జరుగుతుంది అనుకునేది ఇప్పుడే జరుగుతుంది అనుకోండి. నన్ను ఒక్కదాన్ని మర్చిపోయి మీరందరూ హాయిగా ఉండండి. అందువల్ల నేనే ఆ రాక్షసుడి దగ్గరికి ఆహారంగా వెళతాను అన్నది కుమార్తె. ఆ మాటలు విని తల్లిదండ్రుల యొక్క శోకం కట్టలు తెంచుకొని ప్రవహిస్తోంది. అప్పుడు ఆ పిల్లవాడు, ఆ కుర్రవాడు, వాడి గట్టిగా 7-8 ఏళ్ళు కూడా లేవు. మీరెవ్వరూ ఏడవకండి, అక్క నువ్వు ఊరుకో, ఎందుకు ఏడుస్తారు అంటూ అందరి గడ్డాలు పట్టుకుంటూ ఒక దర్భకర్రను పట్టుకొని, ఇదిగో నేను ఈ దర్భతోటి ఆ రాక్షసుడిని చంపేసి వస్తాను అంటూ వచ్చిరాని మాటలతో మాట్లాడుతున్నాడు బాలుడు. అతడి యొక్క ముద్దు మాటలు వినగానే దుఃఖిస్తున్న వాళ్ళల్లో కూడా కొన్ని క్షణాలు ఆనందం కనిపించింది. ఇదే అనుకూల సమయం అని కుంతీదేవి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి గదిలోకి ప్రవేశించి ఒక్కసారి గొంతు సవరించుకుంది. అప్పుడు కుంతీదేవి వైపు చూశారు వాళ్ళు. మహాత్మా, మీ ఇంటిల్లపాది బాధపడుతున్నారు, రోధిస్తున్నారు. అసలు మీ బాధ కారణం ఏంటో నాకు చెప్పండి. ఒకవేళ మీ దుఃఖాన్ని కనుక నేను నివారించగలిగితే అది నా భాగ్యంగా భావిస్తాను అన్నది కుంతి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నారు, అమ్మా, మీరు మీ పిల్లలు తపోధనులు, చాలా దయగలిగినటువంటి వాళ్ళు. ఇతరుల యొక్క బాధలను నివారించాలనేటువంటి ఊహ మీకు కలగటం సహజమే. కానీ నా పరిస్థితి మరో విధంగా ఉంది. ఇది ఇతరులు తీర్చలేనటువంటి విధమైనటువంటి బాధ అని ఏడుస్తూ ఉన్నాడు యజమాని. కారణం చెప్పమని అడిగింది కుంతీదేవి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెబుతున్నాడు, అమ్మా కుంతీదేవి, ఈ నగరానికి సమీపంలో ఒక దుర్మార్గుడైనటువంటి దుష్టుడైనటువంటి రాక్షసుడు ఉన్నాడు. వాడు నరమాంస భక్షకుడు. ఆ రాక్షసుడి యొక్క అధీనంలో ఉంది మా నగరం. అందువల్ల మా నగరానికి శత్రువుల భయం లేదు, క్రూర మృగాల బెడద అంతకంటే లేదు. కానీ వాడు ప్రతిరోజు మా నగరం మీద పడి అందిన వాడిని అందినట్టు తినేస్తున్నాడు. దాంతో మా నగరంలో పెద్దలంతా వెళ్ళి వాడితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దాని ప్రకారం ప్రతిరోజు ఒక బండెడు అన్నం, దానికి సరిపోయే కూరలు, పచ్చళ్ళు, పప్పులు, 2 దున్నపోతులు, వాటితో పాటు నంచుకోవడానికి ఒక మనిషి, వాడికి ఆహారంగా ఈ నగరం నుండి వంతుల వారీగా వెళ్ళాలి. ఈరోజు ఆ వంతు మా ఇంటికి వచ్చింది. ఆప్తులు, ప్రేమపాత్రులైనటువంటి వాళ్ళని ఆహారంగా నేను పంపలేకపోతున్నాను. నేను వెళదామంటే వీళ్ళు ఏడుస్తున్నారు. ఏం చేయాలో పాలుపోక
ఈ విధంగా అందరం తలలు పట్టుకొని ఏడుస్తున్నాము అని ఆ బ్రాహ్మణుడు చెప్పాడు. వెంటనే కుంతీదేవి అంది, ఓ మహాత్మా, మీరు విచారించద్దు. ఈ అపాయానికి ఒక ఉపాయం ఉంది నా దగ్గర. మీకు ఒకే కూతురు, ఒక్కడే కొడుకు. కానీ నాకు 5 మంది కొడుకులు ఉన్నారు. వాళ్లల్లో ఒకడిని రాక్షసుడికి ఆహారంగా పంపిస్తాను అన్నది కుంతి. వినండి అమ్మా, ఏమిటి మీరు అంటున్నది? ఇది మరీ దుర్భరంగా ఉంది మీ మాట. మీరు బ్రాహ్మణోత్తములు, పైగా మాకు అతిథులు. నా స్వార్థానికి మిమ్మల్ని బలి చేయలేను. నేను అలాంటి అల్పుణ్ణి కాదమ్మా అన్నాడు ఇంటి యజమాని. వెనకటికి ఒక సామెత ఉంది, ఇంటికి వచ్చిన చుట్టం చేత పామును చంపించాలనుకున్నట్ట ఒకడు. ఆ విధంగా మా ఇంట్లో ఉండి మాకు అతిథులుగా ఉన్నటువంటి మిమ్మల్ని బలి చేయటం మాత్రం నాకు ఇష్టం లేదని గట్టిగా చెప్పాడు ఆ ఇంటి యజమాని. ఆ బ్రాహ్మణుడు అన్నాడు, అమ్మా, 5 కొడుకులు ఉన్నారు, నాకు ఒక కొడుకును పంపిస్తాను అంటున్నావే, ఎంతమంది కొడుకులున్నా తల్లికి భారం కాదు కదా. చెట్టుకి ఎన్ని పండ్లున్నా కూడా ఏనాడు భారం అని అనుకోదే చెట్టు అని ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు కుంతీదేవి మాట్లాడుతోంది, ఓ బ్రాహ్మణోత్తమా, ఎంతమంది బిడ్డలున్నా తన సొంత బిడ్డను చంపుకోవాలని ఏ తల్లి కూడా అనుకోదు. 100 మంది బిడ్డలున్నా ఒకరిని త్యాగం చేసే శక్తి ఏ తల్లికి ఉండదు. మీరు చెప్పింది నిజమేను, కానీ నా కుమారుడి పరిస్థితి వేరు. వాడు మంత్రశక్తి కలిగినటువంటి ఒక గొప్ప తపస్వి. వాడి చేతుల్లో ఇప్పటికి ఎంతమందో రాక్షసులు మరణించారు. వాణ్ణి గనక పంపితే ఆ రాక్షసుని చంపి సురక్షితంగా తిరిగి వస్తాడు. కాకపోతే ఈ విషయాన్ని మీరు రహస్యంగా ఉంచాలి. లేకపోతే మంత్రోపాసన అంటూ ప్రజలు మమ్మల్ని వేధిస్తారు, మాకు ఉపదేశించండి అంటారు అని కుంతీదేవి చెప్పగానే వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక్కడ కుంతీదేవి అబద్ధం ఆడిందా అంటే ఆపద్ధర్మంగా చెప్పచ్చు. ఒకళ్ళకి ఇబ్బంది కలిగించని అబద్ధం ఎవడికి ఇబ్బంది ఉండదు. ఇది అంటే తమ యొక్క ఐడెంటిటీ బయటపడకూడదు ఇక్కడ. అందుకని కుంతి ఆ విధంగా చెప్పింది. కుంతి వాళ్ళు ఉండే వాటాలోకి వచ్చి భీముడికి ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. విషయం చెప్పింది. భీముడు ఆనందంతో ఊగిపోయాడు. ఆహా, ఇవాళ కదా నా చేతులకు మళ్ళీ తీరేది అనుకుంటున్నాడు. ఆ తర్వాత మిగిలినటువంటి 4 భిక్షాటనకు వెళ్ళి తిరిగి వచ్చారు. భీముడి యొక్క ముఖంలో సంతోషం చూసి ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు. మన భీముడు ఈరోజు ఏదో ఘనకార్యమన్నా చేసి ఉండాలి, లేదా చేయబోయే ప్రయత్నంలోనైనా ఉండాలి అని గ్రహించాడు. అమ్మా, ఏమిటి వేళ మన భీముడి యొక్క వాలకం రోజులాగా లేదే అన్నాడు. కుంతి జరిగినటువంటి విషయాన్ని ధర్మరాజుకి చెప్పింది. ఈ కార్యానికి తానే భీముణ్ణి నియోగిస్తున్నాను అని కూడా చెప్పింది. ఈ మహత్కార్యం వల్ల ఆశ్రయం ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క ఆర్తి నివారించబట్టమే కాకుండా ఈ నగరానికి పట్టినటువంటి పేరు కూడా వదులుతుంది అన్నది. ధర్మరాజు ఈ మాటని నిర్ఘాంతపోయాడు. అమ్మా, ఏమిటిది? ఇతరుల కోసం తన కన్నబిడ్డను ఎవరైనా బలిస్తారా? ఇలాంటి ఆలోచన నీకెందుకు వచ్చింది? నాయన ధర్మరాజా, భీముడి యొక్క బలపరాక్రమాలు నీకు తెలుసు, నాకు తెలుసు. హిడింబాసురుడి యొక్క వధని మనం చూడలేదా? 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి భీమసేనుడు ముందు ఆ రాక్షసుడు ఏపాటి? ఓ ధర్మనందన, భీముడు 10 రోజులు బిడ్డగానే ఉన్నప్పుడు నా చంకలో నుంచి జారి ఒక పెద్ద బండరాయి మీద పడ్డాడు. నేను అనుకున్నాను భీముడు నాకు దక్కడని. కానీ చూస్తే ఆ పెద్ద బండ కాస్త చూర్ణమైపోయింది, పొడైపోయింది. అన్నీ తెలిసే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇదంతా ధర్మశాసనంగా సాగుతోంది అని కుంతీదేవి
ఒక్కాణించింది. అప్పుడు ధర్మరాజు, అమ్మా, నీవు సర్వజ్ఞురాలివి, ధర్మనిర్ణయమే చేసావు. ఆశ్రయం ఇచ్చిన వాళ్ళకి ఆపదొస్తే మనకొచ్చినట్టే. మంచి పనే చేశావు. మన భీముడు ఆ రాక్షసుడిని తప్పకుండా చంపేస్తాడు, ఆ విషయంలో నాకు సందేహం లేదు అన్నాడు ధర్మరాజు. అయితే రాక్షసుని చంపింది తన బిడ్డ అని చెప్పకూడదని ఇంటి యజమాని వద్ద మాట కూడా తీసుకున్నాను అని చెప్పింది కుంతి. మరుసటి రోజు భోజనాలు సిద్ధం చేశారు. బకాసురుడికి భీముడు బండి మీద బయలుదేరాడు. బండి తోలుతున్నాడు. మనకి సినిమాలో చూపించినట్టుగా ఆనందంగా పాటలు పాడుకుంటూ పోతున్నాడు. ఆ బకాసురుడు ఉండే ప్రదేశానికి వెళ్ళాడు. ఆ మార్గ మధ్యంలోనే బండిని ఆపాడు. అందులో ఉన్న ఆహారాన్ని తింటున్నాడు భీముడు. ఒకవైపు ఆహారం తింటూనే మరొక వైపు బకాసురుడిని కేకేస్తున్నాడు. బకాసురుడు కూడా నకనకలాడిపోతున్నాడు. గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ వచ్చినటువంటి వాడు తన కోసం తెచ్చిన ఆహారం తింటూ ఉండేసరికి పండ్లు పటపటా కొరికి పెదవుల్ని పళ్లతో నొక్కుతూ పెద్ద పెద్ద పొలికేకలు పెట్టాడు. భీముడు కూడా వికటంగా నవ్వాడు. ఏం పట్టించుకోకుండా మళ్ళీ తినటం మొదలుపెట్టాడు. బకాసురుడి యొక్క కోపం హద్దులు దాటింది. భీముడికి దగ్గరగా వెళ్ళి వీపు మీద ఒక్క చరుపు జరిచాడు. కొరడాలాగా వినిపించింది శబ్దం. భీముడికి ఒక ఈగ వాలినట్టుందంతే. బకాసురుడు ఒక పెద్ద చెట్టు పీక్కొని వచ్చి భీముడి మీదకి విసిరైపోయాడు. ఈలోగా భీముడు భోజనం చేయటం పూర్తయింది. చేతులు కడుక్కొని తాను కూడా ఒక పెద్ద చెట్టు పీకాడు. చాలాసేపు ఆ చెట్లతోటి పరస్పరం కొట్టుకున్నారు. ఆ పరిసరాల్లో ఉన్నటువంటి చెట్లన్నీ ధ్వంసం అయిపోయినాయి. ఇక చెట్టు ఎప్పుడైతే అయిపోయినాయో ఇక మల్ల యుద్ధానికి దిగారు. ముష్టి బాహాబాహి అంటారు దాన్ని. వాళ్ళిద్దరి యొక్క పాద తాడనాల వల్ల భూమి కంపించిపోతోంది. భీముడు బకాసురుడిని 2 సార్లు పైకెత్తి భూమి మీద ఇసిరి కొట్టాడు. మోకాళ్లతో కుమ్మాడు. ఆ దెబ్బలకి బకాసురుడి యొక్క నోట్లో నుంచి, ముక్కుల్లో నుంచి, చెవుల్లో నుంచి సెలయేళ్లులాగా రక్తం గారింది. భీముడి యొక్క మోకాలి పొడుపులకి బకాసురుడి యొక్క పక్కటెమ్ములు పటపట విరిగిపోయినాయి. రాక్షసుడు భయంకరంగా గర్జిస్తూ మరణించాడు. ఆ భయంకరమైనటువంటి శబ్దానికి ఆ పరిసరాల్లో ఉన్నటువంటి రాక్షసులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ బకాసురుడు పరిస్థితి చూశారు. ఒక రబ్బరు ముద్దలాగా చేసి పారేశాడు. చపాతీ పిండి కింద కొట్టాడు. ఓ రాక్షసులారా, ఈనాటి నుండి మీరెవ్వరు కూడా ఈ నగరంలో కానీ ప్రక్క నగరాల్లో ఉండేవాళ్ళని కానీ ఏ మనిషిని కూడా మీరు హింసించకూడదు. ఇందుకు భిన్నంగా ఎవడైనా సరే ప్రవర్తించారా వాళ్ళు కూడా ఈ బకాసురుడి యొక్క బాటలోనే యమపురానికి వెళ్ళిపోతారు అన్నాడు భీముడు. వాళ్ళు నమస్కరించి అట్లాగేనని అక్కడి నుంచి పారిపోయారు. అది భీముడి యొక్క ప్రచండమైనటువంటి పరాక్రమం. ఆ విధంగా బకాసురుడిని చంపేసి ఆ మృతదేహాన్ని భుజం మీద వేసుకొని కాసేపు ఈడ్చుకుంటూ తెచ్చి నగరం యొక్క ప్రవేశ ద్వారం దగ్గర బారేశాడు. ఎవ్వరికీ కనపడకుండా, గుట్టు చప్పుడు కాకుండా ఇంటి ముఖం పట్టాడు. జరిగినటువంటి విషయాన్ని ధర్మరాజుకి, సోదరులకి, తల్లికి చెప్పాడు. తెల్లవారింది. నిద్రలేవగానే ఏకచక్రపుర వాసులు నగరం ద్వారం దగ్గర బకాసురుడి యొక్క పెద్ద కళేబరాన్ని చూశారు. నగరంలో ఉన్నటువంటి 50 మంది వచ్చారు. ఆనందపడిపోయారు. ఈ పని చేసినటువంటి మహాత్ముడు ఎవరా అని ఆరా తీశారు. కుంతీదేవి ఇంటి యజమాని దగ్గరకు వచ్చి అడిగారు, అయ్యా, నిన్నటి రోజు మాదేను వంతు. మా అదృష్టమే వరించి వచ్చినట్లుగా ఒక తపస్వి విప్రోత్తముడు మా దగ్గరకు వచ్చాడు. ఆయన మహాశక్తి కలిగినటువంటి మంత్రద్రష్ట. మీరేం విచారించొద్దు, నేను వెళతాను అని అన్నపు బండిని తోలుకొని వెళ్ళాడు. బహుశా ఆ మహానుభావుడే ఈ బకాసురుడిని చంపేసి ఉంటాడు. అయితే ఆయన ఎవరో మాత్రం నాకు తెలియదు.
బకాసుర వధ జరిగిన తర్వాత మాకు మళ్ళీ కనపడలేదు అని ఆయన కూడా బొంకాడు. నగరవాసులు ఆనందంగా పండగ చేసుకున్నారు. పాండవులు ఏమీ తెలియనట్లే అక్కడ జీవిస్తూ ఉన్నారు, నివురుగప్పిన నిప్పులాగా. అంతేకాదు, మరొకరి కంటపడకుండా చేసేటటువంటి పరోపకారంలో ఎంతటి తృప్తి ఉందో పాండవులు స్వయంగా అనుభవించారు. ఇది ఇక్కడ అంటే ఆ పని చేసిన వాడిని అందరూ పొగుడుతున్నారు. ఈ విధంగా ఏకచక్రపురంలో నిత్యము వేదాధ్యయనం చేస్తూ ఆ బ్రాహ్మణుడి ఇంటిలోనే పాండవులు సుఖంగా జీవిస్తున్నారు. ఒకనాడు వాళ్ళున్నటువంటి ఇంటికి ఒక బ్రహ్మవిధుడు వచ్చాడు. ఆ మహానుభావుడు ప్రతిరోజు కూడా రమణీయమైనటువంటి కథలు చెబుతూ ఉండేవాడు ఈ పాండవులకి. ఆ కథలు ఆసక్తిని కలిగిస్తూ ఉండటం వల్ల పాండవులు కూడా చెవులు రిక్కించి మరీ ఆలకిస్తూ ఉండేవాళ్ళు. ఒకనాడు పాంచాల దేశపు వైభవాన్ని చెబుతూ ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు. నాయనలారా, ద్రుపదుడు ద్రోణుడు ఇద్దరు కూడా బాల్యమిత్రులు. పెద్దవాళ్ళైన తర్వాత ద్రుపదుడు అహంకారంతో తన సహాధ్యాయి, తన మిత్రుడైనటువంటి ద్రోణుడిని అవమానం చేశాడు. ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నటువంటి ద్రోణుడు తన శిష్యుడైనటువంటి అర్జునుడి ద్వారా ద్రుపదుడి యొక్క గర్వాన్ని అణిచాడు, అర్ధరాజ్యాన్ని పొందాడు. ఆ తర్వాత ద్రోణుడు ద్రుపదులు మళ్ళీ మిత్రులయ్యారు. ద్రోణుడు నిజంగానే నిజమైనటువంటి స్నేహాన్నే వాంఛించాడు. కానీ ద్రుపదుడు మాత్రం క్షత్రియ అహంకారం వల్ల ప్రతీకార వాంఛ మనస్సులో పెట్టుకొని పైకి మాత్రమే స్నేహితుడిగా నటిస్తూ ఉన్నాడు అని ఆ బ్రాహ్మణోత్తముడు చెప్పగానే పాండవులు అధికమైనటువంటి ఉత్సాహంతో శ్రవణం చేయటం మొదలుపెట్టారు. అంటే ఆయన చెప్పే కథ వింటున్న వాళ్ళలో అర్జునుడు కూడా ఉన్నాడు అనేటువంటి విషయం మాత్రం ఆ మహానుభావుడికి తెలియదు. ఓ కుమారులారా, ద్రుపదుడికి ద్రోణుడి మీద క్రోధాగ్ని మనస్సులో రగులుతూనే ఉంది. పగ తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అప్పుడు యాజుడు ఉపయాజుడు అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళిద్దరూ కాశ్యప వంశీయులు, సూర్యుడి యొక్క ఉపాసకులు. అటువంటి గొప్ప మహర్షులిద్దరిని ఆశ్రయించి వాళ్ళ ద్వారా ద్రోణుణ్ణి చంపగలిగేటటువంటి పుత్రుణ్ణి పొందే మార్గం చెప్పమని అడిగాడు. యజ్ఞాన్ని నిర్వహిస్తే ద్రుపదుడి యొక్క కోరిక ఫలిస్తుందని వాళ్ళు చెప్పారు. వాళ్ళిద్దరి యొక్క సారథ్యంలో యాజుడు ఉపయాజుడు యజ్ఞం చేశాడు ద్రుపద మహారాజు. తత్ఫలితంగా ద్రుపదుడికి ఒక కుమారుడు ఒక కుమార్తె కలిగారు. ఆ పిల్లవాడు పుట్టగానే వీరాది వీరుళ్లాగా రథాన్ని ఎక్కాడు. అంటే రథం కూడా అగ్నిగుండంలో నుంచే బయటకు వచ్చింది, యాగగుండంలో నుంచి. ఈ బాలుడు ద్రుపదుడి యొక్క భయాన్ని పోగొట్టి పాంచాల వంశీకుల యొక్క కీర్తిని విస్తరింపజేసి ద్రోణుణ్ణి సంహరిస్తాడు అని ఆకాశవాణి చెప్పింది. ఆ బాలుడే దృష్టద్యుమ్నుడు. అతడితో పాటు యజ్ఞగుండంలో నుంచి ఉద్భవించినటువంటి ఒక బాలిక, ఆమె పేరు కృష్ణ. అంటే మహాభారతంలో కృష్ణ అనేటువంటి పేరు గలవాళ్ళు నలుగురు ఉన్నారు. మొట్టమొదటిది శ్రీకృష్ణుడు, 2 వేదవ్యాసుడు, ఆయనకి కృష్ణ ద్వైపాయనుడు అని పేరు. ఆ తర్వాత అర్జునుడు కూడా కృష్ణ అనే శబ్దం ఉన్నది. అలాగే ఈ యొక్క ద్రౌపదీదేవి, అంటే నల్లటి మేనిఛాయతో ఉంటుంది ఆమె. ఆమె యొక్క ముఖం పూర్ణచంద్ర బింబంలాగా ఉన్నది. విశాలమైన కళ్ళు, దివ్యమైనటువంటి మనోజ్ఞమైనటువంటి రూపంతో ఉన్నది. వెంటనే ఒక మాట చెప్పింది ఆ అమ్మాయి పుట్టగానే. యజ్ఞగుండంలో నుంచి బయటకు వచ్చింది, చిదగ్నిగుండ సంభూతగా వచ్చింది ఆ తల్లి. ఆకాశవాణి అన్నది, కౌరవులందరినీ భయభ్రాంతులను చేసి వాళ్ళ యొక్క సంహారానికి కారణభూతమై దేవకార్యాన్ని సిద్ధింపజేస్తుంది అని ఆ ద్రౌపదీదేవి గురించి చెప్పింది. అంటే ద్రుపద మహారాజు కుమార్తె కాబట్టి ద్రౌపది అని పేరు వచ్చింది.
పాంచాల దేశపు రాజకుమారి కాబట్టి పాంచాలి అనేటువంటి పేరు వచ్చింది. ఈ విషయాలన్నీ ద్రోణాచార్యుడికి కూడా తెలుసు. అయినా ప్రారంధం యొక్క అనుభవం ఎవరికైనా తప్పదని తనని తాను నిగ్రహించుకొని ద్రుపదుడు యొక్క కొడుకు అయినటువంటి దృష్టద్యుమ్నుడు కూడా అస్త్ర విద్యను అనుగ్రహించాడు. అది ద్రోణాచార్యుడి యొక్క వైభవం. తనను చంపడానికి పుట్టిన వాడికి కూడా చెప్పినటువంటి వాడు ఏకలవ్యుడికి చెప్పడా చదువు? ఆలోచించండి. ఏకలవ్యుడికి ఎందుకు చెప్పలేదో మనం చెప్పుకున్నాం గతంలో. ఇక్కడ ద్రోణాచార్యుడు అద్భుతమైనటువంటి ఔదార్యాన్ని ప్రదర్శించాడు. సరే, కథలోకి వెళితే ఈ కథ చెప్తున్నాడు కదా ఈ బ్రాహ్మణుడు. వారణావతంలో లక్క ఇంట్లో పాండవులని, కుంతీదేవిని దుర్యోధనుడు దహించాడు అనేటువంటి వార్త ద్రుపద మహారాజుకి తెలిసింది. ద్రుపదుడు బిడ్డను పోగొట్టుకున్నటువంటి తండ్రిలాగా రోధించాడు. ఎందుకని? అర్జునుడికిచ్చి తన కూతుర్ని పెళ్లి చేయాలని ఆయన అనుకున్నాడు. పుత్రకామేష్టి యాగ సమాప్తంలో ఈ బాలిక అర్జునుడి యొక్క పత్ని అవుతుందని, కౌరవరాజ్య వినాశనానికి కారణమవుతుందని యజ్ఞం చేయించినటువంటి ఆ యాజుడు కూడా చెప్పాడు. అయితే మరి ఇప్పుడు ఇలా ఎందుకు జరిగింది అని ద్రుపదుడు విలపిస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళ కులగురువు వచ్చి చెప్పాడు, ఓ ద్రుపద మహారాజా, పాండవుల యొక్క మరణ వార్త ఎందుకో నమ్మశక్యంగా లేదు. అంతటి మహావీరులు కాలం చేత వంచబడ్డారా అనే విషయాన్ని మాత్రం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. వాళ్ళు ఎక్కడో అజ్ఞాతంలో జీవిస్తూ ఉంటారు. ఇది నా అంతరాత్మ చెబుతోంది. కాబట్టి మనం స్వయంవరం గనక ప్రకటిస్తే మీ కుమార్తెకి అర్జునుడు ఎక్కడ ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉంది అని ఆ ద్రుపదుడి యొక్క కులపురోహితుడు చెప్పాడు. ఈ అభిప్రాయంతో ఏకీభవించాడు, ఆనందపడ్డాడు ద్రుపదుడు. వెంటనే ద్రౌపదీదేవికి స్వయంవరం ప్రకటించాడు అని చెప్పి ఆ కథ చెబుతున్నటువంటి బ్రహ్మవిదుడు కుంతీదేవితో అంటున్నాడు, అమ్మా, నీ బిడ్డలు కూడా స్వయంవరానికి వెళితే వీళ్లలో ఎవరో ఒకరిని ద్రుపద కుమార్తె వరిస్తుంది అని నా మనసు చెబుతోంది అన్నాడు. ఇది కదా బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళ యొక్క శక్తి. ఆలోచించండి. ఓ జనమేజయ మహారాజా, పాండవుల్లో కూడా ఆసక్తి పెరిగింది. కుంతీదేవి కూడా వెళ్ళాలనే అభిప్రాయానికే వచ్చింది. అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. చూసారా, మంచివాళ్ళకి ఎప్పుడు కూడా ఎవరో ఒకరి ద్వారా పరమాత్మ పంపిస్తాడు సందేశం. ఆ విధంగా అందిందే ఈ బ్రాహ్మణుడి యొక్క సందేశం. పాంచాల నగరానికి బయలుదేరడానికి ఉద్యుక్తులయ్యారు. వెంటనే ఆ బ్రాహ్మణోత్తముడి దగ్గరికి వెళ్ళి నమస్కరించింది కుంతీదేవి. సెలవు పుచ్చుకొని వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంతో బాధపడ్డారు. వాళ్ళ వల్లే కదా ఊరికి పీడ విరగడైపోయింది. వాళ్ళు వెళ్ళిపోతామంటే బాధే. కానీ సెలవు పుచ్చుకొని పాండవులు ఉత్తర దిక్కుగా బయలుదేరారు. ఒక రాత్రి గడిచింది, ఒక పగలు గడిచింది. గంగా తీరంలో సోమశ్రవ తీర్థం దగ్గరకు వచ్చారు. అంత చీకటిగా ఉంది. కాగడాలతోటి అర్జునుడు దారి చూపిస్తూ ఉంటే సోదరులు కుంతి వెంట నడుస్తూ ఉన్నారు. అదే సమయానికి అక్కడ అంగారపర్ణుడు అనేటువంటి ఒక గంధర్వరాజు తన యొక్క భార్యలతోటి జలక్రీడలు చేస్తున్నాడు. మానవులు ఎవరో వస్తున్నటువంటి అలికిడి విని అంగారపర్ణుడు అన్నాడు, ఆగండి, అడుగు ముందుకు వేయకండి. నేను కుబేరుడి యొక్క మిత్రుణ్ణి. నా పేరు అంగారపర్ణుడు. నేను గంధర్వరాజుని. ఈ సమయంలో గంధర్వులే గంగలో స్నానం చేయాలి, మానవులు ఎవరు కూడా గంగలోకి దిక్కకూడదు అని నియమావళి చెప్పాడు. నిజమే, మానవులు ఎవరైనా పగటిపూట మాత్రమే నదీ స్నానం చేయాలి. భాగవతంలో కూడా దశమస్కంధంలో రాత్రిపూట స్నానానికి వెళ్ళినటువంటి నందుణ్ణి వరుణదేవుడి యొక్క భటులు పట్టకెళ్ళిపోయారు. అప్పుడు బలరామకృష్ణుడు వెళ్ళి వరుణదేవుడి దగ్గర నుంచి విడిపించుకొస్తారు. శ్రీమద్భాగవతం దశమస్కంధం
పూర్వభాగంలో ఉంది ఈ కథ అంతా. వెంటనే అర్జునుడు కోపం వచ్చింది. క్షత్రియుడు కదా, ఓరి దుర్మతి, సముద్ర తీరాలు, కొండల ప్రదేశాలు, పుణ్య నదులు, ఉభయ సంధ్యలు ఇవి ఏ ఒక్కరి సంపదలే కావు. నీ సొత్తు అనుకుంటున్నావా? ఇవి అందరికీ సంబంధించినవి. ఓరి గంధర్వాధమా, హిమవత్ పర్వతం నుంచి జారిపడినటువంటి పవిత్ర గంగ 7 పాయలుగా విడిపోయి సాగరంలో కలిసిపోతుంది. ఆ పాయలనే గంగా, యమున, సరస్వతి, రథస్థ, సరయు, గోమతి, గండకి అనే పేర్లతో పిలుస్తారు. భూమి మీద గంగా అనేటువంటి పేరుతో ప్రవహించే ఈ పవిత్రమైనటువంటి నది దేవలోకంలో అలకనంద అనేటువంటి పేరుతో ఉంటుంది. పితృలోకాలలో వైతరిణి అనేటువంటి పేరుతో ప్రవహిస్తూ ఉంటుంది. పాతాళ లోకంలో భోగవతి అనే పేరుతో ప్రవహిస్తుంది. అటువంటి పవిత్రమైనటువంటి నదీ తల్లుల మీద నీ పెత్తనం ఏంట్రా అన్నాడు పాండవ మధ్యముడు. అంగారపర్ణుడు కూడా కోపం వచ్చింది. వెంటనే వాడు విషసర్పాల వంటి బాణాలు అర్జునుడి మీద కొట్టాడు. అర్జునుడు కూడా వాటన్నిటినీ మధ్యలోనే విరగొట్టి అంగారపర్ణుడి మీదకి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ తరువాత ఆ అస్త్రం దెబ్బకి శక్తి విహీనుడైపోయినటువంటి గంధర్వరాజును పట్టుకొచ్చి బంధించి ధర్మరాజు కాళ్ళ మీద పడేశాడు. అప్పుడు అంగారపర్ణుడి యొక్క భార్య కుంభీనస ధర్మరాజు యొక్క పాదాల మీద పడి తన భర్తని క్షమించమని కోరుకుంది. అప్పుడు ధర్మరాజు దయామయుడు కదా, నాయన అర్జున, ఈ గంధర్వుని విడిచిపెట్టు అన్నాడు. ఆ తర్వాత అంగారపర్ణుడు సిగ్గుపడి తలకాయ ఉంచాడు. పాండువీరులతో అంటున్నాడు, ఓ మహావీరులారా, నేను మీ చేతిలో ఓడిపోయాను, అయినా నాకు బాధ లేదు. పైగా నాకు అర్జునుడితో స్నేహం ఏర్పడాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ విషయంలో నేను సంతోషపడుతున్నాను. అర్జునుడితో పరిచయం ఏర్పడింది, యుద్ధ రూపంలోనైనా. అప్పుడు, ఓ మహానుభావులారా, నా దగ్గర చాక్షుషీ విద్య ఉన్నది. ఈ విద్య వల్ల దేనినైనా ఏ లోకంలో ఉన్నా సరే చూడొచ్చు. ఈ విద్య కారణంగానే మేము మానవుల కంటే కూడా శ్రేష్ఠులమయ్యాం, ఒక మెట్టు పైన ఉన్నాం. అంతేకాకుండా నా వద్ద శ్రేష్టమైనటువంటి గుర్రాలున్నాయి 100. అవి యుద్ధరంగంలో ఎంత తిరిగినా, రథాన్ని లాగినా బలాన్ని కోల్పోవు, అలసిపోవు. వాటిని కూడా మీకు ఇస్తాను. అవి వాటి ఇష్టానుసారంగా రంగులు కూడా మార్చుకుంటూ ఉంటాయి అని కానుకలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, ఓ ఈ గంధర్వ, నీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి వీటిని మేము కానుకలుగా పొందలేమన్నారు. మేము క్షత్రియులం, కష్టపడి ఏదైనా సంపాదించుకుంటాం, దానంగా పుచ్చుకోమని అనగానే అంగారపర్ణుడు అన్నాడు, ఓ మహానుభావ, నాకు ప్రాణదానం చేశారు మీరు, అటువంటి మీ మీద నేను దయ చూపించడం ఏంటి? ఇదంతా కేవలం స్నేహంతో మాత్రమే నేను చేస్తున్నాను అన్నాడు అంగారపర్ణుడు. అప్పుడు అంగారపర్ణుడి యొక్క కోరిక మీద అర్జునుడు కూడా ఆగ్నేయాస్త్రాన్ని అంగారపర్ణుడికి నేర్పించాడు. పాండవులారా, మీరు ఈ పొరపాటు చేయడానికి ఒకే ఒక్క కారణం. మీకు పురోహితుడు లేడు. మీ ప్రక్కన పురోహితుడు ఉండి ఉంటే ఈ సమయంలో నదీ స్నానం వద్దని మిమ్మల్ని వారించి ఉండేవాడు. అందువల్ల మీరు ముందుకు సాగుతూ ఉంటే ఈ అరణ్యంలోనే ఉత్కోచం అనేటువంటి ఒక తీర్థం కనపడుతుంది. అక్కడ ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ మహాత్ముడి పేరు ధౌమ్యుడు. ఆయన దేవల ఋషికి సోదరుడు. అతన్ని మీరు పురోహితుడిగా గ్రహించండి, వరించండి అని అంగారపర్ణుడు చెప్పాడు. గంధర్వరాజు పాండవులకు ఇచ్చినటువంటి గుర్రాలని అతని వద్దే ఉంచుకోమని, మాకు అవసరమైనప్పుడు తీసుకుంటాము అని చెప్పి శుభం పలికి ఆయనకి వీడ్కొలుపు చేసి వీళ్ళు ప్రయాణం మొదలుపెట్టారు. ఇక్కడ
అంగారపర్ణుడు చెప్పినటువంటి తీర్థానికి చేరి పాండవులు ధౌమ్యుడిని పురోహితుడిగా స్వీకరించారు. ధౌమ్యుడు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ధౌమ్యుడు వాళ్ళకి ఒక దేవుడిలాగా కనపడ్డాడు. గురువు ఎప్పుడు కూడా దైవ సమానుడే. ధౌమ్యుడు తన యొక్క అమరవాణితో పాండవులని ఆశీర్వదించాడు. వాళ్ళు అక్కడి నుండి పాంచాల దేశానికి ధౌమ్యుడితో కలిసి ప్రయాణమై వెళుతూ ఉన్నారు. మరి ఆ వెళ్ళినటువంటి వాళ్ళు స్వయంవరంలో ఏ విధంగా పాల్గొన్నారు, మత్స్య యంత్రాన్ని ఎలా భేదించారు, 5 పాండవులు మరి ఏ విధంగా వివాహం చేసుకోవాలనుకున్నారు ద్రౌపదిని, తదితర విశేషాలన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యానుగ్రహంతో మీతో పంచుకుంటాను. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ.